శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జూలై 19వ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన శ్రీ ఆదిత్యాయ నమః అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూసినట్లయితే గనుక నూతన ఉత్సాహంతో మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం కాబోతోంది. కొత్త దిశను చూపించే రోజుగా రేపు మారబోతోందనే చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మనస్సులో ఉన్న సందేహాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఈ రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే వారానికి మంచి ప్రారంభాన్ని ఇవ్వగలదు. ఉదయం నుంచే మీలో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. చాలా కాలంగా వాయిదా పడిన ఒక వ్యక్తిగత పనిని పూర్తి చేయడానికి అనుకూల సమయం లభిస్తోంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు విశ్రాంతితో పాటు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకునే సమయం. మీ కెరీర్లో ఎదగడానికి ఏ నైపుణ్యాన్ని పెంచుకోవాలో స్పష్టమైన ఆలోచన మీకు వస్తుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ల కంటే కూడా పాత కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపటి రోజున మేషరాశి జాతకులకు ఆర్థిక పరంగా చూస్తే గనుక సంతృప్తికరంగానే మారబోతోందని చెప్పొచ్చు. ఇక కుటుంబ అవసరాల కోసం ఖర్చులు చేసినప్పటికీ డబ్బుల గురించి పెద్దగా ఆందోళన ఉండదు. గతంలో చేసిన ఒక మంచి పని వలన పరోక్షంగా లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వబోతోంది. పిల్లల ప్రతిభ లేదా వారి విజయానికి సంబంధించిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగింపజేస్తుంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి ఫోన్ లేదా సందేశం మీకు రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనురాగం పెరిగే అవకాశాలు ఉంటున్నాయి. అపార్థాలు తొలగిపోయి పరస్పర నమ్మకం బలపడుతుంది. అవివాహితులకు కూడా రేపటి రోజున చూస్తే గనుక కుటుంబ సభ్యుల ద్వారా కానీ లేదా బంధువుల తరపు నుంచి కానీ ఒక మంచి పరిచయం ఏర్పడే వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే శక్తి బాగానే ఉన్నప్పటికీ ఆహార నియమాలను మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఉదయం కొద్దిసేపు సూర్యకిరణాలలో నడవడం శారీరక మరియు మానసిక ఉల్లాసాన్ని ఇస్తోంది. ఈరోజు మేషరాశి వారికి ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే గనుక సూర్యోదయ సమయంలో రాగి పాత్రలో నీరు తీసుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అనంతరం ఓం హ్రాం హ్రీం హ్రౌం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా జపిస్తూ సూర్యుడికి అర్ఘ్యం చేయడం చాలా శుభప్రదం, శ్రేయస్కరం. ఇలా చేయడం ద్వారా మీకు ఉండే కోరికలు త్వరగా నెరవేరుతాయి. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.